పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ప్రేమైన దేవా, మీ ఆశీర్వాదం మరియు దయ అంతా మా కుటుంబాలు మా పిల్లల మీద ఉంటుంది ప్రభు. మీరు మా గుమ్మాలను బలపరిచి సమాజంలో ప్రతి వ్యక్తి జీవితంలో స్థిరత్వం, భద్రత మరియు శాంతిని పంచినట్లుగా మేము మీ ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నాము. మీరు ఇస్తున్న శక్తితో మేము అన్ని కష్టాలు, సవాళ్లు ఎదుర్కొనగలిగే ధైర్యాన్ని పొందుతాము. మేము మీ దయను కోరుకుంటున్నాము. మీరు ప్రతి కష్టాన్ని, ప్రతి ఒత్తిడిని సులభంగా మారుస్తూ మమ్మలను శాంతితో నింపగలుగుతారు. ప్రభు, మీరు మా గుమ్మాలను బలపరిచి సమాజంలోని ప్రతి వ్యక్తి జీవితంలో స్థిరత్వం, భద్రత మరియు శాంతిని పంచినట్టుగా మేము మీ ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నాము. మీరు ఇస్తున్న శక్తితో మేము అన్ని కష్టాలు, సవాళ్లు ఎదుర్కొనగలిగే ధైర్యాన్ని పొందుతాము. మేము మీ దయను కోరుకుంటున్నాము. మీరు ప్రతి కష్టాన్ని, ప్రతి ఒత్తిడిని సులభంగా మారుస్తూ మమ్మలను శాంతితో నింపగలుగుతారు. ప్రభు, మీరు మా పిల్లలను ఆశీర్వదించి వారిని ఆరోగ్యంగాను, ధార్మికంగాను, సత్యంతో పెంచండి. వారు జీవితంలో సమాజానికి ఉపయోగకరమైన, ప్రేమతో నిండిన మంచి మార్గాన్ని తీసుకునేలా దర్శకులు కావాలి. వారు ఇతరులకు దయచూపి మీ చెల్లుబాటు అవుతున్న ప్రేమను ప్రతి దిశలో ప్రతిబింబించాలి. మీరు వారి జీవితంలో నీతి, దయ మరియు సహనాన్ని పెంచండి. ప్రభు, మీరు ప్రతి నిమిషం, ప్రతి క్షణం మాతో ఉన్నారని మనం తెలుసుకుంటున్నాము. మీరు ఆశీర్వాదం ద్వారా మేము గమ్యాన్ని చేరే వరకు మీ దయ, ప్రేమ మరియు క్షమాపణతో నడిచే విధంగా జీవించవలసిన బాధ్యతను గ్రహిస్తున్నాము. మేము ఎప్పుడూ మీరు చూపిన మార్గం ద్వారా దారిపోక తప్పక నడవాలని కోరుకుంటున్నాము. మీరు ఇచ్చిన శక్తితో ఎన్ని సమస్యలు వచ్చినా మేము పవిత్రంగా, ధైర్యంగా నిలబడగలుగుతాం. మీరు ప్రతి క్షణం మా పక్కన ఉంటారు. మా కుటుంబాన్ని, సమాజాన్ని ఆశీర్వదించి శాంతిని పంచేందుకు మనలో శక్తిని కలిగిస్తారు. మీరు ప్రపంచంలో మార్పు తెస్తూ మీ ప్రేమను అనుసరించి నడుస్తున్న వారికి దీవెనలు ఇవ్వండి. ప్రభు, మేము మీ మార్గంలో ప్రశాంతత కోసం, ఆత్మాధికమైన శాంతి కోసం, సమాజంలో శ్రేయస్సు కోసం జీవించాలని కోరుకుంటున్నాము. మీరు దీవించు ప్రతి పిల్లలను, ప్రతి కుటుంబ ఆశీర్వాదంతో నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీరు మమ్మలను శక్తివంతం చేయాలి. మన బలహీనతలను మీ శక్తితో దాటేయగలుగుతారు. మీరు మా గుమ్మాలను బలపరిచి జీవితం ప్రతి దారిలో మాకు ప్రేరణ అందించి అనేక ఆశీర్వాదాలు మాకు చేకూర్చాలని మేము భక్తిగా కోరుకుంటున్నాము. ప్రభు, మీరు ఇచ్చే శక్తి లేకుండా ఈ ప్రపంచంలో ముందుకు వెళ్ళడం కష్టమే. మీరు మా జీవితంలో ఆత్మీయ శక్తిని, సమాధానాన్ని మరియు ధైర్యాన్ని అందిస్తూ మనస్ఫూర్తిగా మమ్మలను ఆశీర్వదించుకుంటున్నారు. మీరు మా గుమ్మాలను బలపరిచి మమ్మలను ప్రతి సవాళ్లను ఎదుర్కొనే శక్తిని నిలబెడుతున్నారు. ప్రభు, మీ దయ, ప్రేమ మరియు క్షమాపణతో మా కుటుంబాలను, మా పిల్లలను, మా సమాజాన్ని మీరు శక్తిని అందించండి. పిల్లలు అనేవి ఒక సమాజం యొక్క భవిష్యత్తు. వారి ఆత్మాధికంగా, శారీరకంగా, మానసికంగా పెంచండి.
వారు మీ ప్రేమను, సత్యం, దయను ప్రపంచానికి అందించేలా మిమ్మలను అనుసరించి మంచి మార్గంలో నడవగలుగుతారు. ప్రభు మీ ఆశీర్వాదం ద్వారా పిల్లల జీవితాలు శాంతిగా, ఆరోగ్యంగా ఉంటాయి. వారు నైతిక విలువలను అంగీకరిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ సమాజంలో మార్పులు తీసుకురావాలని మేము మీకు ప్రార్థిస్తున్నాము. మీరు వారి జీవితాలను పరిశుద్ధ సానుభూతి, దయ మరియు పోరాట శక్తితో నింపండి. ప్రభు మీరు మా జీవితంలో శాంతి, సానుభూతి మరియు అధిక శక్తిని అందించినట్లు అన్నట్లుగా మేము ఎప్పుడూ మీ మార్గంలో నడవాలనే సంకల్పంతో జీవించాలని మేము ప్రార్థిస్తున్నాము. మీరు చూపించిన దారిలో మనం ధైర్యంగా, నమ్మకంతో మరియు పవిత్రంగా కొనసాగుతాము. మీ ప్రేమ, క్షమ మరియు ఆశీర్వాదం వల్ల మా జీవితాలు నిజమైన మార్పు పొందుతూ మనం మరింత ధర్మ, శాంతి, ప్రేమ తీసుకొస్తాం. మీరు మా ప్రతి విషయం, ప్రతి క్షణం మాతో ఉండి సమాజంలో శ్రేయ శ్రేయస్సును మరియు శాంతి కొరకు బలపరిచేలా సురక్షితంగా నడిపించండి. ప్రభు మీరు మనము అందమైన మార్గాన్ని చూస్తూ ఈ ప్రపంచంలో జీవించడానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని, ఆత్మాధిక రక్షణను ఇవ్వాలని, మనము నూతన మార్గంలో నడిపించాలని మేము కోరుకుంటున్నాము. మీరు ప్రతి జీవికి ఆశీర్వాదం అందిస్తూ శక్తి మరియు ధైర్యం మనలను నిలబెట్టుకుంటున్నారు. మీ ఆశీర్వాదం ద్వారా మా జీవితాలలో మీరు మార్పును తీసుకురావాలని, సత్యం మరియు శాంతి ప్రతిబింబిస్తూ మీ దయతో జీవించాలని, మీరు ఇచ్చే నూతన జీవన శక్తిని ఆశించి నిత్యంగా మీ దివ్యమైన మార్గంలో నడవాలని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.